ప్రైవేటీకరణని జగనన్న వ్యతిరేకిస్తూ ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగింది మన రాము అన్న ఆధ్వర్యంలో. ఈ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేట్ వ్యక్తుల పరం అయితే పేదవాళ్ళకి అందాల్సిన విద్యా వైద్యం కూడా అందకుండా మనకి అందన ద్రాక్షలా అయిపోతుంది. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం మనం వెళ్తున్నాం, చేయించుకుంటున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వేసిన బిల్లు మనం కట్టాలి, వాళ్ళు రాసిన టెస్టులు మనం చేయించుకోవాలి. అంతా ఒక ఎట్లా ఉండిందంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ గుంజుకుని వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ప్రోగ్రాం అంతా జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అంటే మనందరి హక్కు, మనందరి ఆస్తి, దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పేదవాళ్ళ పక్షాన అంటే మన తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలి. ఎందుకంటే ఒక వైద్యమే కాదు, విద్య అంటే మెడికల్ అంటే ఒక డాక్టర్లుగా చదువుకోవాలని మన పిల్లలు ఏదైతే కళ్ళకు అంటున్నారో వాళ్ళు ఎవరైతే టాపర్స్గా ఫ్రీ షీట్ తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్న పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవాలని చాలా ఆశపడతారు. కానీ ఏమవుతుంది, ఈ ఫ్రీ షీట్లు అనేది రాదు. ప్రైవేట్ వ్యక్తులు పరమైపోతే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేస్తారు. ఆ 50 లక్షలు మన దగ్గర ఉండకపోవచ్చు, ₹1 కోటి మన దగ్గర ఉండకపోవచ్చు. ఏదైతే పేదవాళ్ళకి వైద్యం అందించాలి, మేము బాగా చదువుకొని డాక్టర్లు అవ్వాలని కళ్ళకనే పిల్లలందరూ చదువుకోలేరు. దాని ద్వారా ఏమవుతుంది, మన పిల్లలు ఇంకా ఎలా అయితే మన జీవన విధానం ఉందో అట్లాగే ఉండిపోతారు. ఎవరికైతే సర్వీస్ అందించాలనుకుంటున్నారో వాళ్ళు సర్వీస్ అందించలేరు. దీన్ని మనం ఒకసారి ప్రజలందరికీ తెలియజేద్దాం. ఎందుకంటే మోసాలు దగాలు చేసి ఎలక్షన్ ముందు ఏమేమో మాయమాటలు చెప్పి మోసం చేసి వచ్చింది గవర్నమెంట్. విద్యా వైద్యం కనీస అవసరాలు ప్రతి ఒక్కరికి ఓటర్గా మన బాధ్యత మనకు అందించాలి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాల్లో ఇది ఒక భాగం. కానీ దీన్నే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇంకా పేదవాళ్ళు కానీ ఇంకా పేదవాళ్ళు అయిపోవడానికే చూస్తుంది ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించి మనం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే రాము అన్న ఏంటనేది మీకు ఈ 3 yearsలో తెలిసింది. ఎందుకు అంటే ఆయన ఇన్ఛార్జ్ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో ఎవరికి ఏం అవసరతలు ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకుని దాని తగ్గట్టుగానే ఇప్పుడు మీరు గ్రాంట్ అడిగారు, వెంటనే జెడ్పీ చైర్మన్ హోదాలోనే అంత చేస్తున్నారంటే మొత్తం ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కనుక మనకి ఇంకా అన్ని అభివృద్ధిలో ముందుకు వెళ్తాం. కాగిత వెంకటరావు గారిని చూశారు, ఆయన కొడుకుగా మళ్ళీ కాగిత కృష్ణప్రసాద్ని చూస్తున్నారు. ఏముందంటే పనులు చేయరు, వాళ్ళు అధికారంలోకి వస్తారు, చెప్పుకుంటారు అంతే. పనులు వర్క్ చేసే పర్సన్ మనకు కావాలి, వర్క్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తులనే మనం ఎన్నుకోవాలి. అలా రాము అన్న మనకి మంచిగా అందరికీ ఉపయోగపడి మనకి సేవలు అందిస్తారు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో రాము అన్నకి సపోర్ట్గా నిలబడాలి. మీరు అందరూ అంటే ఇక్కడ చూస్తుంటే పెద్దవాళ్ళు రాజకీయం కనిపిస్తుంది. ఒకప్పుడు ఎప్పుడో చూసిన